నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది 4గోసారి అరెస్ట్. మనం దాదాపు ఫస్ట్ నుంచి చూసుకుంటే గనక అసలు ప్రశ్నారావాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏ కేసులపైన అరెస్ట్ చేస్తూ ఉన్నారు, బెయిల్ మీద బయటకు వచ్చినా గానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇటు పక్కన వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, అదే విధంగా ఇక్కడ జడ శ్రావణ్ గారు చెప్తున్న వ్యాఖ్యలు వింటున్న ప్రకారం మరి కక్షపూర్వితంగానే ఇక కేసులు అనేది పెట్టి అరెస్ట్ చేస్తున్నారా అనేది ఒక్కసారి చూస్తే కనుక, మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక పిఠాపురం పోలీసులు హైదరాబాద్కి వచ్చి మరి ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ మరి ఏ కేసు పైన అరెస్ట్ చేశారు అని అంటే కనుక, పవన్ కళ్యాణ్ గారి మీద, ఏదైతే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించడం జరిగింది. కానీ కోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసు పనికిరాదు అని చెప్పేసి, ఇతన్ని రిమాండ్కి తీసుకోవడానికైతే ఈ కేసు చెల్లదు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రశ్నారావాన్ని మరికొద్ది క్షణాల్లోనే సల్పవరం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సల్పవరం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసు పైన అరెస్ట్ చేశారు అని అంటే కనుక, అతను గతంలో ఏదైతే యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండేవారో, సో 2025లో ఒక పాఠశాలకి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించి, ఆ కేసుకి సంబంధించి సో ఇతన్ని కేసు 95 పైన అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇంకా పలు కేసులు పెట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రశ్నారావాన్ని. అదేవిధంగా దాని తర్వాత మరోసారి ప్రశ్నారావాన్ని మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. మూడోసారి ఇది. సో అంటే బెయిల్ మీద బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే మళ్ళీ మూడోసారి ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే కనుక, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, అదే విధంగా హిందూ మతాల మీద కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు, తిరుపతి లడ్డు ఏదైతే కల్తీ అయ్యిందో, సో ఆ కల్తీ నెయ్యి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో దీనికి సంబంధించి ఏదైతే కేసు పెట్టారో, సో ఆ కేసు పైన ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేశారు. దీని తర్వాత మళ్ళీ 4గోసారి, అంటే ఇక్కడ కూడా ఇప్పుడు కోర్టు అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. రిమైండ్లోకి పంపించడానికి వీలు కాదు అని చెప్పేసి కోర్టు రిజెక్ట్ చేసినప్పటికీ మళ్ళీ 4గోసారి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పైకరావుపేట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ కూడా ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే కనుక, మళ్ళీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే చాలా ఇప్పటికే తప్పు మీద తప్పు చేశాడు ఇతను అని చెప్పేసి పలు కేసులు ఏవైతే ఉన్నాయో, గతంలో ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల మీద ఇప్పుడు అవన్నీ తోడి అతని మీద ఇప్పుడు కేసులు పెట్టి ఆ విచారణకైతే తీసుకెళ్ళి అతన్ని అరెస్ట్ చేస్తున్నారు, అతన్ని విచారిస్తూ ఉన్నారు. బెయిల్ మీద బయటకు వస్తూనే ఉన్నాడు, మళ్ళీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇతన్ని ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఏ పోలీస్ స్టేషన్కి తరలిస్తారు, మళ్ళీ ఏ కేసు ఉంది అని చెప్పేసి సో ఇలా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు ఏమంటున్నారంటే, అంటే ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా, ప్రశ్నించే వాళ్ళని ఇలా పలు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా, కక్షపూర్వక కేసులు ఎందుకు పెడుతున్నారు అని అంటూనే ఇప్పుడు ఇంకో వైపున నటుడు ప్రకాష్ రాజు కూడా దీనికి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఎందుకు ఇంత కక్షపూర్వితంగా అరెస్టు చేస్తూ ఉన్నారు, కొంచెం కూడా ఏమనిపిస్తలేదా, ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు రోజు రోజుకి? ఒక్కసారి అరెస్ట్ చేశారు, కోర్టు దానికి చెల్లదని చెప్పేసింది. రెండోసారి అరెస్ట్ చేశారు, మూడోసారి అదే రిపీట్, ఇంకా ఎన్ని కేసులను పెడతారు, ఎంత అని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి నటుడు ప్రకాష్ రాజు కూడా దీనికి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒకవైపున ఇప్పుడు టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ని అభిమానించే అభిమానులు కానివ్వండి, ఇటు పక్కన ప్రశ్నారావాన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సిందే, రిమాండ్కి పంపాల్సిందే, స్టేషన్లోనే ఉంచాలని చెప్పేసి ఇటు పక్కన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కోరుతున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం ట్వీట్లు కూడా చూడొచ్చు, ట్వీట్లో కూడా మనకి ఆ కామెంట్స్ అవన్నీ చూడొచ్చు. ఇటు పక్కన కూటమి ప్రభుత్వం వారు కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, ఇటు పక్కన వీళ్ళేమో అతన్ని అరెస్ట్ చేయాల్సిందే, అలా ఎలా అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు, అలా ఎలా కామెంట్స్ చేస్తాడు అని చెప్పేసి ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి ఇటు పక్కన వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు పక్కన వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, అంటే జడ శ్రావణ్ కుమార్ కానివ్వండి, సో అతను కూడా మాట్లాడడం జరుగుతుంది.
మేము బెయిల్ మీద అతన్ని బయటకొచ్చినా గానీ ఏదో ఒక కేసు పెట్టి కావాలనే అతన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కక్షపూరితంగానే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎన్ని అరెస్టులు చేస్తారో చెయ్యనివ్వండి. మేము గూడా చూస్తాము అని జెప్పేసి జడశ్రావణ్ గూడా అక్కడికి స్టేషన్‌ల ముందుకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మాట్లాడిన అతని కామెంట్స్ గూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో నిన్న టీడీపీ లీడర్ రాజేష్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది కక్షపూరితంగానో ఎందుకో చేయట్లేదు. చట్టం తన పని తను చేసుకోబోతుంది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టే ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేస్తూ ఉంది. వాళ్ళని విచారిస్తూ ఉంది. దానికి అంగీకరించాలి అని చెప్పేసి ఇప్పుడు ఇటు పక్కన టీడీపీ లీడర్ రాజేష్ గూడా మాట్లాడడం జరిగింది. ఒక పక్కన ఇటు పక్క చూస్తే గనక ఏదైతే జడా శ్రావణ్ కుమార్ ఉన్నారో ఎన్ని అరెస్టులు పెట్టుకుంటారో పెట్టుకొని మేము కూడా చూస్తాము అని చెప్పేసి అతను చెప్పడం అయితే జరుగుతూ ఉంది.